ఈరోజు నేను చాలా సింపుల్గా బన్సీర ఉప్మా చేయాలనుకున్నాను. మన సైడు ఇంకొంచెం ఇది చిన్న చిన్నగా ఉంటుంది ఈ నూక. ఇక్కడ మహారాష్ట్రలో కొంచెం పెద్ద నూక ఉంది. ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తీసుకొని స్టవ్ మీద ఇలాగ కళాయి పెట్టుకొని అందులో ఒక 2 డొక్కల ఆయిల్ వేసుకొని మొదట శనగ పలుకులు, తర్వాత ఇగో పోపులన్నీ కూడా ఒక్కొక్కటి వేసి ఇలా వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తాను. ఇందులో ఒక గ్లాసు నూక తీసుకున్నాను కాబట్టి నేను దీనికి 1కి 5 వేస్తున్నాను. ఒక కొంచెం గట్టిగా ఉంది కదా, ఇది కొంచెం మెత్తగా బాగా ఉడికితే కదా బాగుంటుంది. అందుకని నేనైతే 5 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. ఇదిగో 5 గ్లాసులు నీళ్ళు వేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా ఎప్పుడు ఉప్మా అయినా అనుకోకండి, ఎందుకంటే సింపుల్గా అయిపోయేది ఉప్మానే. కానీ ఉప్మానే ఒకే రకంగా ఎంతకని తింటాము, ఉప్మాలోనే వెరైటీస్ అనమాట. ఇది బన్సీర ఉప్మా, మనందరికీ తెలిసిన సూజీ అదొకటి చేసుకుంటూ ఉంటాం కదా, ఎక్కువ రెగ్యులర్గా అదే చేసుకుంటూ ఉంటాము. అలాగే బియ్యం నూక ఉప్మా అదొకటి నాకు చాలా నచ్చుతుంది, భలే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే నేను బియ్యం నూక ఉప్మాతోటి పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకొని ఆవకాయ కానీ లేకపోతే చట్నీ కానీ ఏదైనా బాగానే ఉంటుంది. నాకు పచ్చి ఉల్లిపాయలు వేసుకొని ఆ బియ్యం నూక ఉప్మా తింటే చాలా నచ్చుతుంది. ఉల్లిపాయ గురించి చెప్తున్నా, అందరికీ తెలిసిందే. ఉల్లి చేసిన మీరు తల్లి కూడా చేయదని అంటుంటారు. 2 ఉల్లిపాయలు కూడా ఈ మనం మామూలుగా కూరలో రెగ్యులర్గా వాడుతుంది అది, అలాగే వెల్లుల్లి, ఈ 2 కూడా. ఇంకా వెల్లుల్లి యొక్క ప్రత్యేకత ఇంకోసారి చెప్తాను, ఇంకో వీడియో చేస్తాను. ఇదిగో తల మరుగుతుంది కదా, ఇప్పుడు ఈ టైంలోనే నూక వేసేద్దాం. ఇదే టైంలో ఉప్పు కూడా సరి చూసుకోండి మీరు. నూక వేసేస్తున్నాను. వేసాక కలుపుతాను. చెప్పాను కదా మీకు, నాకైతే టెక్నాలజీ అంతగా తెలియదు. ఈ ఫోను నేనే ఒక చేతితో పట్టుకొని నేనే ఒక చేతితో ఇలా చేయాలి కాబట్టి ఇది పట్టుకున్నాను అంటే కలపడం అవ్వదు కాబట్టి వేసేసి కలుపుతున్నాను. ఎందుకంటే ఈ నూకకి ఏం పర్లేదు, నీళ్ళు ఎక్కువ వేసాను కాబట్టి. ఇప్పుడు ఈ టైంలో ఇలా శుభ్రంగా బాగా కలిపేసి ఇదిగో ఈ ప్లేట్లా మూత పెట్టేశాను. అది చక్కగా ఉడుకుతుంది. దీనికి టైం ఎత్తాము, ఎందుకంటే మాకు ఇక్కడ చెప్పాను కదా మహారాష్ట్రలో చాలా పెద్ద నూక, ఎంత పెద్దది ఉందో చూడండి. ఆ నూక ఉడకాలంటే మరి టైం పడుతుంది. అలాగే బియ్యం నూకకి కూడా టైం పడుతుంది. దానికి కూడా మనం గాబరా పెట్టకూడదు. మనం కొంచెం ఆకలి వేసే ముందు ఉప్మాయే కదా 5 నిమిషాలు అయిపోద్ది అని మామూలు ఉప్మాకి అవుతుంది. కానీ వీటికి అంటే ఇంత ఉన్నాయి రవ్వకు కానీ బియ్యం నూక కానీ కొంచెం టైం ఇవ్వాలి, కానీ టేస్ట్ బాగుంది. ఇందులో పెరుగు వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది కాంబినేషన్. పెరుగు పెద్ద మీకు చట్నీలు పచ్చళ్ళు ఏమన్నా సరే, అసలు ఉప్మా అంటే ఏవి చట్నీలు ఏమి లేకుండా తినేస్తారనే కదా ఈజీగా చేసుకుంటూ ఉంటాం. ఉప్మాకి ఏమీ అక్కర్లేదు, ఉన్న టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఓకే, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇది ఇలా ఉంటుంది. ఇది సరే ఇలా తుప్పు మన మీదకి తులుతూ ఉంటుంది. అప్పుడు మనం చెయ్యిలా దగ్గర పెట్టి తిప్పామనుకోండి, మన చేతి మీద తులితే చుర్రమంటుంది. అది బాబా చాలా చుర్రమనింది. అయినా మీ అందరికీ వంటలు నేర్పడం అంటే నేను తాతకి దగ్గర నేర్పుతున్నట్టు అనమాట. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నాకు అస్సలు వంటలు రావని. నాతో పరిచయమైన ప్రతి ఒక్కరికి తెలుసు నాకు వంటలే రావు. కానీ నేర్చుకున్నాను. ఏదన్నా మనకు రాదు అంటే అర్థం ఏంటంటే దాని మీద దృష్టి పెట్టలేదు, అంతకంటే ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఆటలు, పాటలు, డ్యాన్స్లు, మాటలు ఎక్కువ ఇష్టం అనమాట. మీకు అంటే వాటి మీద నాకు దృష్టి పెట్టాను. అలాగే తెలుగు అంటే నాకు ఎక్కువ ఇష్టం. బహుశా అది ఈజీగా వస్తుందనేమో, అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న భాష కదా, ఈజీగా వచ్చేస్తుంది. మిగతావి హిందీ, ఇంగ్లీష్ అంటే కొంచెం కష్టపడాలేమో, అందుకనే మరి నేను దృష్టి పెట్టలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇలాంటి ఈ మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళే నాకు ఎక్కడ కనపడరు. మరి నేను మాట్లాడాలి. ఇప్పుడు నా ఛానల్లో మీరు ఇక్కడ చూస్తారంటే నా వంటల కోసం కాదు, నా మాటల కోసమే. ఎందుకంటే నాకు మాట్లాడడం అంటే ఇష్టం, మనుషులు అంటే ఇష్టం, మాటలు సరదాగా అందరితో కలిసి ఉండడం అంటే ఇష్టం. అందుకనే నేను
చిన్నతనంలో నేర్చుకోవలసిన ఈ వంటల మీద దృష్టి రిటైర్ అయిపోయిన తర్వాత దృష్టి పెట్టాను. ఇప్పుడు నేర్చుకున్నాను. ప్రతి మనిషి కూడా పుట్టిన వెంటనే ఏదీ రాదు కదా, ఏదీ రాదు. మనం నడిచే నడక, తినే తిండి, ఇవన్నీ ప్రతిదీ కూడా అమ్మ మన చిన్నప్పుడు ఇవన్నీ నేర్పడానికి ఎన్ని వేల సార్లు ప్రయత్నించి ఉంటుందో అలా చేయబట్టి ఇప్పుడు అన్నీ వచ్చాయి. అలాగే ఇది కూడా ఎవ్వరికి కూడా ఫస్ట్ నుంచి రాదు, నేర్చుకుంటారు మధ్యలో నేర్చుకోవడం వల్లే. నేను ఇప్పుడు వంటలు నేర్చుకుంటున్నాను, కొన్ని తెలియని విషయాలు నేర్చుకుంటున్నాను అంతే. ఇలా అయిపోయింది చాలు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేస్తే అది కొంచెం చిక్కబడుతుంది. ఇంకా చాలు, ఈ మాత్రం చాలు. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడే దీని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ నేను వెయ్యను, ఎందుకంటే ఇప్పటికే నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. దానికోసం ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. సో కొలెస్ట్రాల్, ఆరోగ్య సూత్రాలు పాటించే వాళ్ళు అవన్నీ అవాయిడ్ చేయండి. వీలైతే దీని మీద కొత్తిమీర చల్లుకోండి, చాలా బాగుంటుంది.